ఫ్రూట్ లడ్డుకి పాకం అయితే వచ్చేసింది. ఇంకా పాకం అయితే రెడీ అయ్యాక కలర్ అయితే వేసుకోవాలి. షాప్లోకి కాబట్టి కలర్ అయితే వేస్తున్నా. బయట మనం ఇళ్లలో చేసుకుంటే కలర్ అవసరం లేదు. అది కూడా కొద్దిగా కలర్ఫుల్గా కనపడాలని లైట్గా అయితే కలర్ వేసాను. కొబ్బరి తురుము అన్నీ ఫ్రై చేసి అయితే పెట్టేశాము. ఖజూరాలన్నీ కట్ చేసేసాము. ఇప్పుడైతే హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మీరు చూస్తుంది హసీనా భాషా బ్లాగ్స్ 96. ఇవాళ వచ్చేసి మా షాప్లో డ్రై ఫ్రూట్ లడ్డు అయితే ప్రిపేర్ చేస్తున్నాం. చాలామంది అయితే కామెంట్స్ చేస్తున్నారు మీ షాప్లో ఉండే ఐటమ్స్ ఫుల్ వీడియో పెట్టండి అని చెప్పేసి. అందుకనేసి ఇవాళ అయితే డ్రై ఫ్రూట్ లడ్డు రెడీ చేస్తున్నాము. డ్రై ఫ్రూట్ లడ్డు కోసం ఫస్ట్ ఈ పక్క అయితే పాకం పెట్టేశాము. మా షాప్లో వర్కర్స్ వీడియో తీయమంటే చూడండి ఎలా తీస్తున్నారో, అసలు కడాయిలే కనపడటం లేదు. ఈ పక్క అయితే బెల్లం వేసి పాకం పెట్టేశాము. ఒక పక్క అయితే కొబ్బరి తురుము బాగా ఫ్రై చేసేస్తున్నా. నేను అన్ని ఇంగ్రీడియంట్స్ చెప్పట్లేదు, వేస్తూ ఒక్కొక్కటి చెప్పేస్తాను, ఓకేనా. ఇక్కడ వచ్చేసి ఆయిల్లో కొబ్బరి తురుము అయితే ఫ్రై చేసేస్తున్నా సిమ్లో పెట్టుకొని. ఒక పక్క అయితే పాకం బెల్లం పగలగొట్టి పాకం అయితే పెట్టేశాము. మేము ఎక్కువ క్వాంటిటీ కాబట్టి ఎక్కువ వేసి చేస్తాం. మీరు ఇళ్ళల్లో కొద్దిగా చేసుకోవచ్చు. ఇక్కడ వచ్చేసి మేము 5 కేజీలు ఖజూరాలు సీడ్స్ తీసి కట్ చేసి 5 కేజీల ఖజూరాలతో అయితే చేస్తున్నాము. ఇక్కడ వచ్చేసి దానికోసం బెల్లం లైట్ స్వీట్ ఉండాలని, ఆల్రెడీ స్వీట్ ఉంటుంది ఖజూరాలు, ఇంకొద్దిగా ఉండాలని చెప్పేసి బెల్లం అయితే వేస్తాము. అన్నీ హెల్దీ ఐటమ్సే, ఇందులో హెల్దీ కానివి ఏవి ఉండవు. బెల్లం మంచిదే కాబట్టి బెల్లం అయితే 2 కేజీలు వేసి ఫ్రై చేసేసి పగలగొట్టుతున్నాం. ఈ పక్క అయితే పగలగొట్టి పాకం పెట్టేసాం. ఆ పక్క అయితే కొబ్బరి తురుము ఫ్రై అయిపోయింది. తీసేసి చిన్నుల గిన్నెలో అయితే వేసాను. బాగా ఆయిల్ కారిపోతుంది. ఆయిల్ కారే వరకు ఫస్ట్ వేయించాం కాబట్టి ఆయిల్ అంతా కారిపోతుంది ఈ లడ్డు రెడీ అయ్యేటప్పటికి. ఇక్కడ వచ్చేసి పాకం రెడీ అవుతుంది. ఒక 5 మినిట్స్ అయితే పాకం రెడీ. ఇదిగోండి పాకం వచ్చేసింది. లైట్ పాకం, తీగ పాకం రావాలి. పాకం వచ్చాక కలర్ అయితే వేసుకోవాలి. షాప్లోకి కాబట్టి కలర్ వేస్తున్నాం, మీరు ఇళ్ళలోకి అవసరం లేదు. ఇదిగోండి ఇక్కడ వచ్చేసి ఈ ఖజూరాలు సీడ్స్ తీసేసిన ఖజూరాలు పాకం రాగానే, ఇంకా పాకం వస్తే లడ్డు రెడీ అయినట్టే స్టవ్ అయితే కట్టేసేయాలి. అవి వేసి బాగా కలిపేయాలి ఖజూరాలు. అందులోనే ఈ కొబ్బరి తురుము కూడా వేసేసాను ఫ్రై చేసింది, అది కూడా బాగా కలిపేసుకోవాలి. దీనికి పెద్ద టైం ఏం పట్టదు. ఖజూరాలు కట్ చేసుకోవటం, ఈ డ్రై ఫ్రూట్స్ కట్ చేసుకోవటం అది లేటు. ఇంకా పొయ్యి దగ్గరికి వెళ్తే ఒక 10 నిమిషాల్లో అయితే లడ్డు రెడీ అయిపోతుంది. మళ్ళీ తర్వాత ముద్దలు అయితే కట్టుకోవడానికి కొద్దిగా టైం పట్టిద్ది. ఇక్కడ వచ్చేసి మొత్తం బాగా బెల్లము, కొబ్బరి తురుము, ఖజూరాలు బాగా కలిసేటట్టు కలిపేయాలి. ఒకటి పెడితే ఒకటి పెట్టరు మా వర్కర్స్. యాలుక్కాయ పొడి అయితే పెట్టలేదు, ఇంకా అక్కడ చేసి పెట్టారు, అదైతే తెచ్చి యాలుక్కాయ పొడి వేసేస్తున్నా. యాలుక్కాయ పొడి వేస్తేనే ఒక స్వీట్కి టేస్ట్. ఒక్కొక్క స్వీట్కి వేయాలి, ఒక్కొక్క స్వీట్కి అవసరం లేదు యాలుక్కాయ పొడి. ఈ స్వీట్కి వేస్తే బాగానే ఉంటుంది, అందుకనేసి యాలుక్కాయ పొడి వేసాను. ఇప్పుడు బాగా మిక్స్ చేయాలి. మిక్స్ చేసేసి ఇందులో కొద్దిగా నెయ్యి వేసి కలిపి ఇంకా డ్రై ఫ్రూట్స్ పైన వేసేసి మొత్తం బాగా మిక్స్ చేసి మనకు కావాల్సిన సైజులో అయితే ఉంటలు కట్టుకోవాలి. ఇంకా మేమైతే ఒక్కొక్క లడ్డు 50 గ్రాములు కడతాము. అంటే మరి చిన్నగా లేకుండా పెద్దగా లేకుండా మీడియం సైజు 50 గ్రాములు అంటే. ఇప్పుడైతే ఇది బాగా కలిపేసుకుందాము. ఇదిగో నెయ్యి అయితే వేసేస్తున్నా. నెయ్యి వేసేసి జీడిపప్పులు కట్ చేయాల్సిన పని లేదు, ఆల్రెడీ దబ్బలే తెచ్చుకుంటాము. ఇవి బాదం పప్పు అయితే కట్ చేయాల్సిందే, దబ్బలు కట్ చేయాలి, అది లేట్ అవుద్ది, అందుకని అది సైడ్ పెట్టేశాను. ఇది ఒక్కటి వేసి బాగా కలిపేస్తున్నా. ఇంకా మా వర్కర్స్కి అయితే అది ఏమని చెప్తున్నా వేసేసాను కదా, ఇంకా బాగా కలుపుకొని పక్కనైతే పెట్టేసి మనకు కావాల్సిన సైజులో వంటలు చేసుకోవాలి. అంతేనండి. నచ్చిందా మీకు వీడియో? నచ్చితే లైక్ చేయండి అండ్ షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మంచి వీడియో కోసం కామెంట్ చేయండి, ఓకేనా. బాయ్ అండి. లైక్ చేయండి, షేర్ చేయండి, స్కిప్ చేయకుండా చూడండి. బాయ్.